హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో డేటాబేస్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి? సో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్? సో ఈ డేటాబేస్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటంటే టు మేక్ డేటాబేస్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ టు ఈజీ ఆపరేషన్స్. ఓకే, యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం అండ్ ఆపరేషన్స్ చాలా ఈజీగా చేయడానికి మనం ఈ డేటాబేస్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తున్నాం. సో యూజర్స్ కెన్ ఈజీలీ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో యూజర్స్ అనేవాడు డేటాని యాక్సెస్ చేసుకోవడంతో పాటు దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ ఈజీగా చేసుకోగలగాలి అంటే ఇన్సర్ట్ ఆపరేషన్స్ అంటే ఆ డేటాని ఏమైనా యాడ్ చేసుకోవటం, అలాగే అప్డేట్ చేసుకోవటం, ఓకే, అలాగే డిలీట్ చేసుకోవటం. ఈ మూడు ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీగా ఉండేటట్టు యూజర్కి కన్వీనియంట్గా ఉండేటట్టు ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది యూజ్ అవ్వాలి. సో అలా. సో యాక్చువల్లీ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఈజ్ టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఆఫ్ ది డేటా. సో డేటా మీద ఒక కంప్లీట్ కంట్రోల్ అనేది ఉండాలి. అప్పుడే ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది మనకు కన్వీనియంట్గా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్లో ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఏంటిదంటే డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇంకోటి ఏంటి డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా, ఇంకోటి డేటా ఐసోలేషన్, ఇంకోటి ఆటోమిసిటీ ఆఫ్ అప్డేట్స్, ఇంకోటి ఏంటంటే కన్కరెంట్ యాక్సెస్, ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇంకోటి ఏంటంటే సపోర్ట్ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా. సో వీటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో ఫర్దర్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అవేంటంటే ఫస్ట్ది మనం ఇందాక చెప్పుకున్నాం డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. సో ఇలా చాలా రకాల మనకి కావాల్సిన ఈ పర్పస్ ఆఫ్ Dbms సిస్టంలో ఈ కింది ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి మనం నెక్స్ట్ సైడ్లో ఒకదానితో ఒకటి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే అవాయిడ్ డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, రిడెండెన్సీ అంటే మనకు తెలుసు, నార్మల్గా ఫేక్ డేటా అంటే అన్నెసెసరీగా వచ్చిన డేటాని మనం తీసేయటం అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ది సేమ్ డేటా యొక్క మల్టిపుల్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటిని అవాయిడ్ చేయడం కోసం జస్ట్ అవాయిడ్ ఇట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇట్ జస్ట్ మెయింటైన్స్ డేటా ఇన్ ఏ సింగిల్ రిపాజిటరీ. ఈ సింగిల్ రిపాజిటరీలో మనం డేటా అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇంకా ఈ డేటాని ఏం చేయొచ్చు, మనం కన్సిస్టెంట్గా చేయొచ్చు. కన్సిస్టెంట్గా అంటే ఒక కంప్లీట్ ఒక రెగ్యులర్ డేటాని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటి డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. సో నార్మల్గా ఈ డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా నార్మల్గా ఈ డేటాబేస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈజీ టు మేనేజ్ టు యాక్సెస్ డేటాని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవటాన్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి త్రూ డిఫికల్ట్ క్వరీస్. ఓకే, ఈ త్రూ డిఫరెంట్ క్వరీస్ని ఇట్ కెన్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. ఓకే, ఈ డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటాలో ఏమవుతుంది, ఇక్కడ నార్మల్గా డేటాని మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే క్వరీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్వరీస్, వాటిని కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసుకుని వాటికి మనం మెయింటైన్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటి డేటా ఐసోలేషన్. సో వాట్ ఈస్ డేటా ఐసోలేషన్? ఇక్కడ డేటా అనేది ఐసోలేటెడ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్ ఇన్ ద సేమ్ డేటాబేస్. సేమ్ డేటా అనేది డిఫరెంట్ ఫీల్డ్స్లో సెవరల్ ఫీల్డ్లో కూడా ఒకటే డేటాబేస్ అనేది కలిగి ఉంటుంది అనమాట. అంటే అది ఐసోలేటెడ్ అయి ఉంటుంది, అంటే సేమ్ ఒకటే డేటా అనేది సెవరల్ ఫీల్డ్లో మనకి వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి ఆటోమిసిటీ ఆఫ్ అప్డేట్స్. ఓకే, ఆటోమేటిక్గా నార్మల్గా ఇక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ అయినా పవర్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే డేటా మైట్ బి లాస్, ఒకవేళ డేటా అనేది లాస్ అయినా, సో ఇక్కడ ఈ ఆటోమేటికల్గా ప్రివెంట్ డేటా లాస్ అనేది జరగకుండా ఈ ఆటోమిసిటీ ఆఫ్ అప్డేట్స్ ద్వారా మనం ఈ డేటా లాస్ అనేది జరగకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటి కన్కరెంట్ యాక్సెస్. ఈ కన్కరెంట్ యాక్సెస్లో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మల్టిపుల్ యాక్సెస్ టు ద డేటాబేస్ని మల్టిపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం. ఒకే టైంలో మల్టిపుల్ డేటా యాక్సెస్ అనేవి మనం ఇక్కడ ఈ కన్కరెంట్ యాక్సెస్లో మనం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎలా అవాయిడ్ చేయాలి అంటే లైక్ ఇక్కడ
ఇక్కడ ఒక డేటాని రిస్ట్రిక్టెడ్గా యాక్సెస్ చేయాలి. ఓకే, ఎలా పడితే అలా డేటాని యాక్సెస్ చేయకుండా ఒక రిస్ట్రిక్టెడ్గా మనం డేటాని యాక్సెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు డేటా వల్నరబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో అది. ఇంకోటి ఏంది, సపోర్ట్ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా. ఇక్కడ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే ఇట్ కెన్ సపోర్ట్ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా టు గివ్ ద రిక్వైర్డ్ వ్యూ ఆఫ్ యాజ్ దేర్ నీడ్స్. మనం ఒక డేటాని మల్టిపుల్ వ్యూస్లో చూడొచ్చు అనమాట, అంటే మన నీడ్స్కి తగినట్టు విధంగా. సో ఓకే, ఓన్లీ డేటాబేస్ అడ్మిన్ కెన్ హ్యావ్ కంప్లీట్ వ్యూ ఆఫ్ ది డేటాబేస్. ఒక డేటాబేస్ అడ్మిన్ మాత్రమే ఆ కంప్లీట్ వ్యూ ఆఫ్ డేటాని కలిగి ఉంటాడు. రిమైనింగ్ ఎండ్ యూజర్లకి అది అనేది అంత యాక్సెస్గా ఉండదన్నమాట. ఓకే, కంప్లీట్ అథారిటీ అనేది డేటాబేస్ అడ్మిన్కి మాత్రమే ఉంటుందన్నమాట. వీ కెన్ నాట్ అలౌ ద ఎండ్ యూజర్స్ టు హ్యావ్ వ్యూ ఆఫ్ ది డెవలపర్స్. ఓకే, మనం ఎండ్ యూజర్కి నార్మల్గా మనకి అలౌ చేయమన్నమాట. ఓకే, దాని యొక్క కంప్లీట్ వ్యూని చూడడానికి. సో ఇదండి ఈరోజు టాపిక్, ద పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అనేది. సో మనం ఇప్పుడు మనం చూసాము మల్టిపుల్ పర్పస్లు అనేవి ఎలా ఉన్నాయి, సో కొన్ని డిఫికల్టీస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి. ఓకే, వాటి గురించి మనం పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టంలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం అనుకున్నాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే నీడ్ ఉంటారో. సో అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పైథాన్ లైఫ్లో 30+ ఐటీ కంటెంట్ అనేది ఉంది. సో ఎనీ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా మన పైథాన్ లైఫ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.